హలో మై డియర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫస్ట్ ఇయర్లో గద్య భాగంలో సెకండ్ లెసన్ శూద్రక వీరవర కథ, శూద్రకుడు మరియు వీరవరుని యొక్క కథ అన్నమాట. ఈ పాఠ్యభాగం యొక్క పరిచయం చూద్దాం. కవి పరిచయ. అయం పాఠ్యభాగ శూద్రక వీరవర కథ జంబాలదత్తేన విరచిత వేతాల పంచవింశతి గ్రంథాత్ స్వీకృత. అయం పాఠ్యభాగ శూద్రక వీరవర కథ. ఈ పాఠ్యభాగం శూద్రక వీరవర కథ జంబాలదత్తేన విరచిత, జంబాలదత్తుని చేత రచించబడిన వేతాల పంచవింశతి గ్రంథాత్, వేతాల పంచవింశతి అనే గ్రంథము నుండి స్వీకృత అంటే స్వీకరించబడినది. ఇది కైపరిచయం అన్నమాట. వేతాల కథలు, బేతాల కథలు అని కూడా వీటిని అంటూ ఉంటారు. మరి ఈ యొక్క పాఠ్యభాగానికి పూర్వ కథ కూడా ఉందన్నమాట. కొంచెం అది కూడా తెలుసుకోండి. పూర్వము ధార అనేటువంటి నగరాన్ని విక్రమార్క మహారాజు ఒక బేతాళుణ్ణి, అదే వేతాళ అన్నారు ఇక్కడ, బేతాళుణ్ణి వశపరుచుకుని ఎంతో కాలం పాటు ఆయన పరిపాలన చేయటం అనేది జరుగుతుంది. అయితే ఈ బేతాళుణ్ణి వశపరుచుకోవాలి అని అంటే దానికి ఒకసారి ఒక కాటి కాపరి విక్రమార్కునికి ఒక పని అప్పచెప్తారన్నమాట. నీవు ప్రతిరోజు కూడా ఒక శవాన్ని శ్మశానానికి తీసుకొని వచ్చి శ్మశానంలో విడిచిపెట్టాలి. ఇలా నువ్వు శవాన్ని తీసుకొచ్చేటప్పుడు సింసుపా వృక్షం మీద బేతాళుడు ఉంటాడు, మహిమ గల ఒక ఆత్మ లాంటిది అన్నమాట. అతను ఆ యొక్క శవంలోకి వచ్చి నీతో మాట్లాడతాడు అని చెప్తాడనమాట. అందువలన విక్రమార్క మహారాజు ప్రతిరోజు కూడా ఒక శవాన్ని వీపు మీద మోసుకొని శ్మశానానికి వెళ్తూ ఉంటాడు. ఆ వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి సింసుబా వృక్షం మీద ఉన్నటువంటి ఈ బేతాళుడు ఆ యొక్క శవంలోకి వచ్చి విక్రమార్క మహారాజుతో మాట్లాడుతుంటాడు. రోజుకో కథ చెప్తూ ఉంటాడు. ఆ కథ చెప్పి ఆ కథలో నీతిని అడుగుతూ ఉంటాడు అన్నమాట. అలానే ఈ యొక్క కథను కూడా ఈ యొక్క వేతాళుడు విక్రమార్కుని తెలియచేసి ఈ కథ అంతా అయిపోయిన తర్వాత శూద్రక మహారాజు వీరవరుడు, వీరిద్దరిలో ఎవరి గొప్పవారు అనేటువంటి ప్రశ్నను అడుగుతారన్నమాట. అదే ఈ యొక్క పాఠ్యభాగం పూర్వ కథ. ఇప్పుడు ప్రస్తుత పాఠ్యభాగం అన్నమాట. మరి పూర్వం శూద్రక మహారాజు, శూద్రకుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక గొప్ప మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడన్నమాట. ఆ యొక్క రాజ్యానికి వీరవరుడు అనేటువంటి ఒక వ్యక్తి తన యొక్క భార్యాపుత్రునితో రాజుగారిని కలవడం కోసం వస్తాడన్నమాట. ద్వారం వద్ద ద్వారపాలకుడు ఉంటాడు. ద్వారపాలకుడికి తెలియచేస్తాడు, నేను కూడా ఒక రాజకుమారుడిని, క్షత్రియ పుత్రుడిని అని చెప్పేసి. ద్వారపాలకుడికి వెళ్ళి శూద్రక మహారాజుకి మిమ్మల్ని కలవడానికి వీరవరుడు అనేటువంటి వ్యక్తి వచ్చారని చెప్తాడన్నమాట. వీరవరుణ్ణి లోపలికి ఆహ్వానిస్తాడు శూద్రక మహారాజు. శూద్రక మహారాజు లోపలికి వచ్చినటువంటి వీరవరుణ్ణి, నాయన నీవు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని వీరవరుణ్ణి అడుగుతాడు. అప్పుడు వీరవరుడు, ఓ మహారాజా, నేను కూడా క్షత్రియ పుత్రుణ్ణే. నేను మీ యొక్క గొప్పతనాన్ని గురించి విని మీ దగ్గర పనిచేయడం కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు శూద్రక మహారాజు, సరే అయితే
నా దగ్గర పనిచేయడానికి నీ దగ్గర ఎటువంటి శక్తి కలదు. మరి నీవు జీవించడం కోసం ఏం కావాలి అని రాజుగారు వీరవరుణ్ణి అడుగుతాడు. అప్పుడు వీరవరుడు రాజుగారితో, "ఓ మహారాజా, మరి నా దగ్గర 2 బాహువులు ఉన్నాయి, నా చేతిలో కత్తి ఉంది, ఇవే నా యొక్క సామర్థ్యము. నేను మీ దగ్గర పని చేయాలంటే నాకు ఒక్కో రోజుకి అన్నమాట 1500 బంగారు నాణాలను ఇవ్వాలి" అని చెప్పేసి అంటాడు. అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోయి, "ఓ వీరవర, నా యొక్క రాజ్యం నందు నీకంటే గొప్పవాళ్ళు ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు. ఇంత ధనాన్ని నేను ఎవరికి ఇవ్వడం లేదు. కాబట్టి నీకు కూడా నేను అంతటి ధనాన్ని ఇవ్వను" అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి వీరవరుడు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి మంత్రులు రాజుగారితో, "ఓ మహారాజా, ఈ యొక్క వీరవరుణ్ణి మన యొక్క రాజ్యమునందు ఒక 2-3 రోజులు మన మందిరంలో ఉంచుకొని అతన్ని పరిశీలిద్దాము. అతని యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకుందాం. అతను కనుక మనకు ఉపయోగపడినట్లయితే అతన్ని తీసివేద్దాము పని నుంచి. మరి అతను రోజుకి ధనాన్ని అడుగుతున్నాడు కాబట్టి మనకి కూడా నష్టం ఏమీ ఉండదు" అని ఒక సలహా ఇస్తారు. అది విన్నటువంటి రాజుగారు సరే అని చెప్పేసి వీరవరుణ్ణి ఆ యొక్క రాజమందిరం నందు కాపలాదారునిగా నియమిస్తాడన్నమాట. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయన్నమాట. ఇది అయిపోయిన తర్వాత కిం జీవనం కర్తవ్యం తద్వద అనేటువంటి సందర్భవాక్యాన్ని మనం ఇక్కడ కొటేషన్గా రాయొచ్చు. నీవు జీవించడానికి ఏం కావాలనేటువంటి డైలాగ్ వచ్చింది కాబట్టి మనం అక్కడ యాడ్ చేయొచ్చు అన్నమాట. మరి ఒకరోజు అర్ధరాత్రి సమయం నందు ఆ యొక్క రాజమందిరానికి దక్షిణ దిక్కుగా ఎవరో ఒక స్త్రీ యొక్క ఏడుపు అనేది రాజుగారికి వినిపిస్తుంది. రాజుగారు రాజమందిరం నుంచి బయటికి వచ్చి అక్కడ కాపలాగా ఉన్నటువంటి వీరవరునితో, "ఆయన వీరవర, అక్కడ ఎవరో ఏడుస్తున్నట్లుగా ఉంది. అక్కడికి వెళ్ళి విషయం ఏంటో తెలుసుకొని నా దగ్గరకు వచ్చి తెలియచేయము" అని చెప్పేసి అంటాడన్నమాట. వెంటనే వీరవరుడు తన దగ్గర ఉన్నటువంటి కట్కం తీసుకొని బయలుదేరతాడు. అయితే అర్ధరాత్రి సమయం నందు ఎప్పుడు కూడా ఆ విధంగా ఏడవటం అనేది రాజుగారు ఎప్పుడు వినలేదు కాబట్టి ఎవరి వలనైనా సరే ఈ యొక్క వీరవరుడికి ఆపద ఉంటుందేమో అని అనుకొని అతను కూడా, రాజుగారు కూడా మారు వేషంలో ఈ యొక్క వీరవరుణ్ణి అనుసరించి వెళ్తాడనమాట. సో ఇక్కడ తాం నిశ్చిత్య మాం జ్ఞాపయ అనేటువంటి సందర్భ వాక్యాన్ని మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి ఈ విషయాన్ని తెలుసుకుని వచ్చి నాకు చెప్పు అనేది దీని అర్థం. ఈ విధంగా తన వెంట మారువేషంలో రాజుగారు కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూడగా మరి దక్షిణ దిక్కులో రోడ్డు మీద ఒక స్త్రీ పూర్తిగా నగలన్నీ కూడా వేసుకొని ఒక స్త్రీ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వీరవరుడు అంటాడు, "అమ్మా, ఎవరు నీవు? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ విధంగా నాకు తెలియచేయి" అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీ, "నాయన, నేను శూద్రక మహారాజు యొక్క రాజ్యలక్ష్మిని. ఈ యొక్క రాజ్యాన్ని కాపాడుతూ ఉండేటువంటి దేవత నేనే. రేపు ఉదయాన్నే రాజుగారు
మరణించబోతున్నారు. మరి నేనప్పుడు ఎక్కడికి వెళ్ళి జీవించాలి అని బాధపడుతున్నాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు వీరవరుడు, అమ్మా, రాజుగారు జీవించి ఉండాలి, మీరు ఇక్కడే శాశ్వతంగా ఉండాలి, ఏదైనా సలహా ఉంటే తెలియచేయండి. ఎక్కడైతే మరి ఆపద ఉంటుందో అక్కడ ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా, కాబట్టి నేను ఏమైనా చేయగలనా, నాకు తెలియచేయండి అని చెప్పేసి అప్పుడు వీరవరుడు ఆ స్త్రీని అడుగుతాడు. అప్పుడు ఆమె అంటుంది, నాయన, 23 మంచి లక్షణములు కలిగినటువంటి కుమారుణ్ణి తీసుకొని వచ్చి కాత్యాయని దేవికి బలి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే కాత్యాయని దేవి శాంతిస్తుంది, రాజుగారు జీవించి ఉంటారు. మరి ఎటువంటి కష్టమైనటువంటి కార్యాన్ని ఎవరు చేస్తారు? అందుకే నేను బాధపడుతున్నాను అని చెప్పి ఆ మాటలు చెప్పి ఆమె మాయమైపోతుంది. దూరంగా ఉన్నటువంటి రాజుగారు కూడా ఈ మాటలు వింటాడు. ఇప్పుడు వేరేవాడు ఏం చేస్తాడు అని చెప్పేసి గమనిస్తూ ఉంటాడు. వెంటనే వేరేవాడు ఏమీ ఆలోచించకుండా తన ఇంటికి వెళ్ళి తన యొక్క భార్య కుమారునితో రాజుగారి గురించి ఈ విషయాన్ని తెలియజేస్తాడు. అప్పుడు వేరేవారిని భార్య అంటుంది, అది చాలా కష్టమైన పని, ఎవరు చేయగలరు అని చెప్పేసి అంటుంది. కానీ మరి వీరవరుని యొక్క కుమారుడు శక్తివరుడు, రాజుగారు జీవించి ఉంటారంటే నేను ప్రాణత్యాగానికి సిద్ధమే అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే వీరవరుడు తన యొక్క భార్యను కుమారుణ్ణి కాత్యాయని దేవి యొక్క ఆలయానికి తీసుకుని వెళ్తాడు. ఇంకా కాత్యాయని దేవి ఎదుట తన కుమారుని పడుకోబెట్టి తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గం తీసుకుని ఆ కుమారుడు యొక్క శిరస్సుని ఖండిస్తాడు. అది చూసినటువంటి ఆ శక్తివర్ణి యొక్క తల్లి తన కళ్ళ ముందే తన కుమారుడు చనిపోయాడు కాబట్టి వెంటనే ఆ ఖడ్గాన్ని తీసుకొని తన యొక్క శిరస్సును కూడా ఆమె ఖండించుకుంటుంది అన్నమాట. తన భార్య కుమారుడు ఇద్దరు కూడా చనిపోయేసరికి ఆ బాధతో అక్కడ ఉన్నటువంటి వీరవారు కూడా ఆ ఖడ్గాన్ని తీసుకొని తను కూడా తన యొక్క శిరస్సుని ఖండించుకుంటాడు. ఈ విధంగా ముగ్గురు కూడా కాత్యాయని దేవి ఎదుట మరి చనిపోవడం అనేది జరుగుతుంది. దూరం నుంచి చూస్తున్నటువంటి రాజుగారు ఆశ్చర్యపోతారు. ఎవరైనా ప్రాణం మీదకి వస్తే తప్పించుకుంటారు, వీళ్ళేంటి అందరూ కూడా నా కోసం మరణించారని చెప్పేసి అతను కూడా కాత్యాయని దేవి ఎదుటికి వచ్చి, ఓ తల్లి, మరి ఇటువంటి గొప్ప భక్తుడు లేనటువంటి రాజ్యం నాకెందుకు అని తన దగ్గర ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసుకొని సంహరించుకోవడానికి సిద్ధపడతాడు. అప్పుడు వెంటనే ఆకాశవాణి నుంచి కాత్యాయని దేవి ఈ విధంగా అంటుంది, నాయన కుమార, నేను నీ యందు ప్రసన్నురాలు అయ్యాను, నీకు ఏం వరం కావాలో కోరుకో, ఆ విధంగా చేయవద్దు అని చెప్పేసి అంటున్నమాట. అప్పుడు ఆ యొక్క రాజుగారు సోదరకుడు, ఓ మాత, ఈ వీరవరుడు తన యొక్క కుటుంబం అంతా కూడా నా కోసం మరణించారు, దయచేసి వాళ్లకు తిరిగి ప్రాణాన్ని ఇచ్చివేయండి అని చెప్పేసి అంటాడు. దానికి కాత్యాయని దేవి అంగీకరిస్తుంది. ఈ విధంగా వరాన్ని అడిగి రాజుగారు తన యొక్క రాజమందిరానికి వెళ్ళిపోతాడు. కాత్యాయని దేవి వాళ్ళకు తిరిగి ప్రాణాన్ని ప్రసాదిస్తుంది. ఆమె మాయమైపోతుంది అన్నమాట. ఆ తర్వాత నిద్రలో లేచినటువంటి వ్యక్తిగా వీరవరుడు తన కుటుంబంతో లేచి ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత ఉదయాన్నే మళ్ళా ఈ యొక్క వీరవరుడు యథావిధిగా తన యొక్క పని చేయడం కోసం ఖడ్గం తీసుకొని మళ్ళీ రాజుగారి యొక్క మందిరానికి వస్తాడు. అప్పుడు రాజుగారు, నాయన వీరవర, రాత్రి ఎవరో స్త్రీ ఏడుస్తుందని చెప్పేసి వెళ్ళావు, అసలు ఏం జరిగింది, ఎవరు వాళ్ళు అని అడుగుతాడు. అప్పుడు వీరవరుడు అంటాడు, ఓ మహారాజా, నిజమే, రాత్రి ఒక స్త్రీ ఏడుస్తుందని నేను దగ్గరికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళేసరికి ఆ స్త్రీ మాయమైపోయింది, ఏమీ జరగలేదు అని చెప్తారన్నమాట. మరి రాత్రి అంతటి విషయం జరిగినా తను ఏమీ
చెప్పబోవడం చేత అంతటి గొప్ప భక్తుడు ఈ లోకంలో ఎవరు ఉండరని చెప్పేసి భావించినటువంటి శూద్రక మహారాజు తను చాలా గొప్పవాడు కాబట్టి ఈ యొక్క వీరవరుణ్ణి శేఖర దేశానికి రాజుగా చేస్తాడన్నమాట. ఇతని నుంచి ముందుగానే మనసులో తెలియచేస్తాడు ఇతని యొక్క గొప్పతనాన్ని గురించి, రాత్రి జరిగిన విషయం గురించి. ఆ తర్వాత వీరవరుణ్ణి శేఖర దేశానికి రాజుగా చేస్తాడు. ఇది ఈ పాఠ్య భాగం యొక్క సారాంశం. చివరగా మరి బేతాళుడు విక్రమార్క మహారాజుని ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఓ మహారాజా, ఇప్పుడు తెలియచేయండి, ఈ కథలో శూద్రకుడు గొప్పవాడా, వీరవరుడు గొప్పవాడా? అప్పుడు విక్రమార్క మహారాజు, ఓ బేతాళ, రాజుగారి గురించి మరణించడం అనేది సేవకుడి యొక్క ధర్మం. సేవక ధర్మ ప్రభు కార్యే ప్రాణత్యాగ ఏవాని. కానీ ఒక సేవకుడి కోసం ప్రభువు మరణించడం అనేది ఎక్కడ కూడా జరగదు. కాబట్టి ఇక్కడ సేవకుడి గురించి తన ప్రాణాన్ని ఇవ్వడానికి శూద్రకుడు మరి నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఈ యొక్క కథ నందు శూద్రకుడే చాలా గొప్పవాడు అని అతని గురించి తెలియజేస్తాడు.